రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నేడు జనజాతర పేరిట భారీ బహిరంగ సభను స్థానిక రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించబోతుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. వారితో పాటు పలువురు జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు, ఇక రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు సభలో పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ సభ వేదికగానే సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారాన్ని కూడా కైవసం చేసుకుంది. దాంతో ఆ సెంటిమెంట్ ను మళ్లీ రిపీట్ చేస్తూ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని షురూ చేయబోతున్నారు. దీంతో పార్టీ నేతలు ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. సభా నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. సుమారు 60 ఎకరాల్లో సభను ఏర్పాటు చేస్తుండగా అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా 300 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10,000, ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి 1,00,000 మంది చొప్పున కనీసం 10 లక్షల మందిని సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే నిన్న ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల కోసం 5 గ్యారంటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ 5 గ్యారంటీలతో పాటు తెలుగులో రూపొందించిన కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో బుక్లెట్ ను ఖర్గే, రాహుల్ చేతుల మీదుగా ఈ సభలో విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను సైతం వేదిక మీద నుంచే రాహుల్ ప్రజలకు పరిచయం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తుక్కుగూడలో జరగబోతున్న ఈ సభకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? తెలంగాణ మొత్తం ఆ లైస్ అంతా కూడా ఈ తుక్కుగూడ సభ మీదే ఇప్పుడు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా రేపటి నుంచి రాష్ట్ర రాజకీయాలు మరో కొత్త మలుపు తిరగబోతున్నాయి. చారిత్రాత్మక సభకి ఇది వేదిక కాబోతుంది. నేను విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి సర్తాజ్. చరిత్రలో మిగిలిపోయేలా కూడా ఈ సభ నిర్వహణ ఉండబోతుంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చాలా ఘనంగా చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. వచ్చినటువంటి అతిథులకు కానీ, ఎవరైతే వస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ, వీళ్ళకందరికీ కూడా స్పెషల్ సీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. దాదాపు 10 లక్షల మంది దాకా కూడా ప్రజలు వచ్చినా కూడా వారు ఇక్కడ కూర్చోడానికి సీట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మొత్తం ఈ యొక్క ఇప్పుడు దాదాపు 60 ఎకరాల దాకా ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం నింపేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సభలో ఏం మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చారు, ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా వినపడేలా, కనపడేలా కూడా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ పెద్ద పెద్ద స్పీకర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే తుక్కు కూడా చాలా సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే 6 గ్యారెంటీలు ఇదే వేదిక వద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఇక్కడ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రారంభించారు, ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు. ఆ యొక్క సెంటిమెంట్ అనేది అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనపడింది. అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. దానికి తగ్గట్టుగానే మరొకసారి ఇదే వేదికని ఎంపిక చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడి నుంచి కూడా సమర సంకారాన్ని పూరించబోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు పార్లమెంట్కి ఎలక్షన్స్కి పోయేటప్పుడు ఈ 5 గ్యారెంటీలు కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ 5 గ్యారెంటీలు కూడా తెలుగులో ప్రజలకి అర్థమయ్యేలా స్పష్టంగా, నీట్గా వారు ఇక్కడి నుంచి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. దానితో పాటు మొత్తం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలబోయే పార్లమెంటు సభ్యులు కూడా పరిచయ వేదిక కూడా ఉంటుంది. ఇప్పుడు నేను విజువల్లో చూపిస్తాను. ఈ ప్లేస్ నుంచి కూడా ఈ యొక్క ఏదైతే పూర్తిగా ఈ రెడ్ కార్పెట్ వేసినటువంటి ఈ ప్లేస్ అవుతుంది. మెయిన్ స్టేజ్ నుంచి ఇట్లా డైరెక్ట్ ఇలా ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు
ఇక్కడ ప్రజలంతా కూడా అభివాదం చేసి వెళ్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ తుక్కుగూడ సభలో ఈ యొక్క స్టేజ్ వేసినప్పటికీ అప్పుడు జనప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మల్లికార్జున ఖర్గే కానీ వీళ్ళు ఎక్కువ మంది కొంచెం ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ వచ్చేసింది, వారు మీద పడే అవకాశం ఉంది, అలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం చాలా నీట్గా ఏర్పాట్లు చేశారు. అటువైపు ఇటువైపు పూర్తి స్థాయిగా బ్యారికేడ్లు వేయడంతో పాటు కిందక ఎవరిని రానియకుండా ఇక్కడ బౌన్సర్లు పెట్టడానికి కూడా, లేకపోతే ప్రజలు బయటకు రాకుండా ఇక్కడ బ్యారికేడ్లని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఇక్కడ వరకు నడుచుకొని వస్తారు. నడుచుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి జెండాని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ఈ ప్రాంతంలో జరపబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ యొక్క సర్కిల్కి వచ్చిన తర్వాత మొత్తం అందరికీ కనపడేలాగా జాతీయ స్థాయి నాయకులందరూ కూడా, ముఖ్యమంత్రితో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఇక్కడ అభివాదం చేసుకుంటూ ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఇక్కడ ప్రజలకి వారు ఇక్కడ కనపడడానికి మంచి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ వచ్చినటువంటి లక్షలాది జనాలకు కూడా ప్రతి నాయకుడు అందరూ కనపడేలాగా, వాళ్ళ స్పీచ్ వినపడేలాగా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. స్టేజ్ ఒకసారి ఇక్కడ నుంచి మనం ఒక స్టేజ్ గురించి 3 స్టేజ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ సైడ్ ఒక స్టేజు, మెయిన్ స్టేజు, లెఫ్ట్ సైడ్ స్టేజ్ కళాకారుల కోసం ఒక సపరేట్ ఒక స్టేజ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మెయిన్ స్టేజ్ పైన మంత్రులు, అలాగే దీనికి సంబంధించిన అతిథులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు రాహుల్ గాంధీ వీరందరూ కూడా ముఖ్య నాయకులందరూ మెయిన్ స్టేజ్ మీద కూర్చుంటారు. ఏఐసీకి సంబంధించినటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ కూర్చుంటారు. లెఫ్ట్ సైడ్ మాత్రం ఎమ్మెల్యేలు, ఇతరకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వాళ్ళకందరికీ మరొక స్టేజ్ని ఇక్కడ ఇప్పుడు మనం చూస్తుంటే ఆ స్టేజ్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు నేపథ్యం పడుతుంది. ఎందుకంటే ఎక్కడైనా ఒక సభని ఏర్పాటు చేసేటప్పుడు లక్షలాది మంది ప్రజలు వచ్చేటప్పుడు వారికి వచ్చినటువంటి వారంతా ఉత్తేజపరచడానికని సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడూ చాలా హైలైట్గా నడుస్తాయి. పైగా కాంగ్రెస్ పార్టీకి 3 రంగుల జెండా పాట వచ్చిన తర్వాత ఆ ఉత్సాహం అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈసారి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సాంస్కృతిక విభాగం ఎవరైతున్నారో సరికొత్త పాటలతో వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహపరచడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వారికి సపరేట్ స్టేజ్ చేసి ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఈ ప్రాంగణం అంతా కూడా మరి కాసేపట్లో పోలీసులు తమ ఆధీనంలో తీసుకోబోతున్నారు. ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ కానీ, ఎస్పీజీ కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా తనిఖీలు చేసినటువంటి నేపథ్యం కాబట్టి తనిఖీలు చేసి క్లియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పోలీసులు అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు, చెకింగ్ అయితే. కాకపోతే గతంలో జరిగినటువంటి తుక్కుగూడ సభకి హెవీ క్రౌడ్ వచ్చేసింది, చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చేసింది. అప్పుడు ట్రాఫిక్ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈసారి అలాంటి ప్రాబ్లం లేకుండా ఈసారి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.